ప్రఖ్యాత ఒలింపియన్ మను భాకర్కు ఖేల్ రత్న అవార్డుకు రికమెండ్ చేయకపోవడం దేశంలో పెద్ద వివాదమైంది. ఒక సుప్రీంకోర్టు రిటైర్డ్ జడ్జి, అలాగే విజేందర్ సింగ్ లాంటి బాక్సర్, రాణి రాంపాల్ లాంటి ఉమెన్ హాకీ టీం కెప్టెన్గా పనిచేసిన వారు, ఇలా ప్రఖ్యాత క్రీడాకారులతో కూడుకున్నది అనిల్ కుంబ్లే, ఇలాంటి వాళ్ళతో కూడుకున్న ఖేల్ రత్న జ్యూరీ మను భాకర్ను కనీసం రికమెండ్ కూడా చేయలే. సో ఆమె ఇటీవల ఒలింపిక్స్లో 2 మెడల్స్ తెచ్చుకున్నారు. అసలు భారతదేశ చరిత్రలో ఇంతవరకు ఒక్క ఎడిషన్లో ఒకే ఎడిషన్ ఆఫ్ ఒలింపిక్స్లో 2 మెడల్స్ తెచ్చుకున్న వాళ్ళు లేరు. అంత హిస్టరీ క్రియేట్ చేస్తే ఖేల్ రత్నకి ఎలిజిబుల్ కాదట. అంటే ఖేల్ రత్న కూడా మరి ఏ ప్రాతిపదిక మీద ఇస్తున్నారు? మరో ప్రఖ్యాత షూటర్ జస్పాల్ రాణా, ఆమె కోచ్, ఆయన తీవ్రంగా స్పందించాడు. ఇది అన్యాయము. స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా, క్రీడా మంత్రిత్వ శాఖ ఏం చేస్తున్నారు, అలాగే నేషనల్ రైఫల్ అసోసియేషన్ వీళ్ళు ఏం చేస్తున్నారు అని తీవ్రంగా స్పందించారు. అధికార వర్గాలు చాలా ఆశ్చర్యకరమైన సమాధానం చెప్తున్నారు. ఆమె అప్లై చేసుకోలేదు, అందుకొరకు ఆమె పేరు రికమెండ్ చేయలేదు అని. ఆమె అప్లై చేసుకోకపోవచ్చు కూడా, ఆమె కూడా నాది ల్యాప్స్ కావచ్చు, నేను అప్లై చేసుకోలేదన్నారు. కానీ కోచ్ జస్పాల్ రాణా క్లియర్గా మాట చెప్తున్నాడు, అప్లై చేసుకోనంత మాత్రాన మను భాకర్ చేసిన కంట్రిబ్యూషన్ ఎవరికి తెలియదా? ఒలింపిక్స్లో మను భాకర్ సాధించిన విజయాలు దేశం పలకరించే కదా, దేశం గర్వపడే విజయాలు సాధించారు కదా, అది ఎవరికి తెలియదా? అయినా మీడియాలో ఇంత విస్తృతంగా చర్చ జరుగుతుంది. ఖేల్ రత్నకు ఎవరు ఎలిజిబుల్ అని మీడియాలో వస్తున్న కథనాల్లో ప్రముఖంగా మను భాకర్ పేరు వినబడుతుంది. మరి జ్యూరీకి తెలియదా? సో ఆమె అప్లై చేసుకోలేదు అనుకుందాం, లాజికల్గా అప్లై చేసుకోలేదు. నేషనల్ రైఫల్ అసోసియేషన్ కోరచ్చు, క్రీడా మంత్రిత్వ శాఖ కోరచ్చు, స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా కోరచ్చు. అయినా నిబంధనలలో కూడా అప్లై చేసుకుంటేనే అవార్డుకి ఎలిజిబుల్ అని ఎక్కడా లేదు. అప్లై చేసుకోకపోయినా వ్యవస్థ గుర్తించి అవార్డుకి ఇవ్వచ్చు. కానీ అప్లై చేసుకోలేదన్న ఒక ఫ్లిమ్జీ గ్రౌండ్, ఒక చాలా చిన్న విషయాన్ని ఆధారంగా చేసుకొని ఒలింపిక్స్లో దేశానికి గర్వించేటువంటి స్థాయిలో పర్ఫామ్ చేసిన స్పోర్ట్స్ పర్సన్స్ను ఇన్సల్ట్ చేయడం కరెక్టా? మనం ఆల్రెడీ వినేష్ ఫోగట్ వ్యవహారం చూసాం. వినేష్ ఫోగట్ ఎలా ఒలింపిక్స్ ఫైనల్కు చేరలేదని, ఆమె ఒలింపిక్స్ ఫైనల్కు ఎంపిక సెమీఫైనల్స్ గెలిస్తే ప్రైమ్ మినిస్టర్ కనీసం విష్ చేస్తూ ఒక్క ట్వీట్ కూడా పెట్టలేదు. ఆమె ఇనెలిజిబుల్, కొద్ది వెయిట్ 100 గ్రామ్స్లో అన్నాక ఎక్కలేని సింపతి చూపెట్టారు. కానీ కనీసం ఆ సెమీఫైనల్స్ గెలిచి ఫైనల్స్కి వెళ్తే సిల్వర్ మెడల్ గ్యారంటీ అయినప్పుడు, గోల్డ్ మెడల్కు పోటీ పడుతున్నప్పుడు దేశ ప్రధాని గ్రీట్ చేయడా? దేశంలో చాలా విషయాల్లో ట్రీట్ చేసి వాళ్ళతో ఫోటోలు దిగే అలవాటు ఉన్నటువంటి ప్రధానమంత్రి ఎందుకు మరి వినేష్ ఫోగట్ విషయంలో ఈ రకంగా వ్యవహరించారు? మనకు తెలుసు, ఇటీవల రాజ్ కపూర్ కుటుంబ సభ్యులు, కరీనా కపూర్, సైఫ్ అలీ ఖాన్ వీళ్ళందరూ వస్తే పెద్ద ఎత్తున వాళ్ళతో ఫోటోలు దిగి వాళ్ళకు ఆటోగ్రాఫ్లు ఇస్తూ అవన్నీ కూడా మీడియాకు రిలీజ్ చేసిన విషయం మనకు తెలియదా? మరి వినేష్ ఫోగట్ను గ్రీట్ చేయడానికి ప్రైమ్ మినిస్టర్కి ఎందుకు ఆలోచన రాలేదు? వినేష్ ఫోగట్ చేసిన పాపం ఏంటి? ఆమె రెస్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా అధ్యక్షుడిగా ఉన్న సమయంలో బీజేపీ సీనియర్ ఎంపీ బ్రిజ్భూషణ్ శరణ్ సింగ్ సెక్షువల్ మిస్బిహేవియర్, లైంగిక వేధింపుల పైన పోరాడారు. సాక్షి మాలిక్, వినేష్ ఫోగట్, బజరంగ్ పునియా ఇలాంటి క్రీడాకారులందరూ కలిసి, మల్లయోధులంతా కలిసి, రెస్లర్స్ అంతా కలిసి పోరాడారు. అదే వినేష్ ఫోగట్ చేసిన పాపమా? ఈ మను భాకర్ కూడా తాను మెడల్ గెలిచొచ్చాక రాహుల్ గాంధీని కలిసినట్టు కూడా పత్రికల్లో చూశాను. బహుశా అదేమైనా కోపం ఉందో తెలియదు మనకు. కానీ ఏదున్నా స్పోర్ట్స్ పర్సన్స్ని గౌరవించేటప్పుడు పాలిటిక్స్ కూడా ఉండాల్సిన అవసరం లేదు. చాలామంది స్పోర్ట్స్ పర్సన్స్, సినిమా పర్సన్స్, రకరకాల రంగాల ప్రముఖులు రకరకాల రాజకీయ పార్టీలలో చేరుతుంటారు, పార్టీల్లో నాయకులుగా రాణిస్తుంటారు.
వారు ఒక పార్టీ నాయకులైనంత మాత్రాన క్రీడారంగానికి కావచ్చు, కళారంగానికి కావచ్చు, సమాజానికి కావచ్చు, వాళ్ళు చేసిన సేవలు మర్చిపోలేం. దే మే బిలాంగ్ టు ఎనీ పార్టీ. పాలిటిక్స్లో కాదు, మన వారికి ఆ రంగంలో వారు చేసిన పర్ఫార్మెన్స్ను రెస్పెక్ట్ ఇవ్వాలా, ఇవ్వకూడదా? సో ఇది ఏ రకంగా న్యాయము అనేది ఇప్పుడు సర్వత్రా క్రీడారంగంలో ఒక వెరీ బిగ్ క్వశ్చన్గా మారిపోయింది. ఖేల్రత్న వాస్తవంగా అంతకుముందు రాజీవ్ గాంధీ ఖేల్రత్న ఉండే, రాజీవ్ గాంధీ పేరు ఇష్టం లేక బీజేపీ అధికారంలోకి వచ్చాక ఆ పేరు మార్చి మేజర్ ధ్యాన్ చంద్ ఖేల్రత్న అన్నారు. ఎవరికి అభ్యంతరం ఏమి ఉండకపోవచ్చు కాంగ్రెస్ పార్టీ మినహా, ఎందుకంటే ధ్యాన్ చంద్ చాలా గొప్ప క్రీడాకారుడు. న్యాయంగా ఓ జాతీయ నాయకుడి పేరు పెడితే దాన్ని అలాగే ఉంచి ఇంకో పేరు పెట్టుకోవచ్చు. కానీ రాజకీయాల్లో మన సంగతి తెలియదు కాదు కదా. అయినా కాంగ్రెస్ పార్టీ కూడా ప్రతిదానికి ఆ కుటుంబం పేర్లే పెట్టుకుంటూ వచ్చింది. అందుకే రాజీవ్ గాంధీ పేరు మార్చి ధ్యాన్ చంద్ పేరు పెట్టడంలో నాకు అభ్యంతరం లేదు. కానీ పేర్లు పెట్టడంలో పాలిటిక్స్ ఉంటే కొంతైనా అర్థం చేసుకోవచ్చు. కానీ అవార్డులకు క్రీడాకారులను ఎంపిక చేసుకుంటే, క్రీడాకారులకు కాదు, ఇప్పుడు పద్మ అవార్డ్స్ ఉన్నాయి, పద్మశ్రీ, పద్మభూషణ్, పద్మవిభూషణ్, అది కూడా ఆ రూలింగ్ ఐడియాలజీ పాలక సిద్ధాంతానికి సన్నిహితంగా ఉండి పాలక పరివారానికి సన్నిహితంగా ఉన్న వారికి మాత్రమే అవార్డులు ఇస్తే తప్పనిసరిగా ఖండించాలి. మోడీ వచ్చాక కొంత అన్సంగ్ హీరోస్, అంటే సమాజంలో పెద్దగా ఎవరికీ తెలియని వారికి కూడా అవార్డులు వచ్చిన మాట నిజం. దాన్ని ఖచ్చితంగా అప్రిషియేట్ చేయాలి. ఓ కనకయ్యకు, ఓ మొగలయ్యలకు కూడా అవార్డులు వచ్చాయి. మోడీ వచ్చిన తర్వాత పద్మ అవార్డుల్లో వచ్చిన ఈ మార్పు అభినందించాల్సిందే. అదే సమయంలో వారు ఐడియాలజికల్గా సన్నిహితంగా ఉన్న వారికి అవార్డులు ఇచ్చింది కూడా వాస్తవమే. ఈవెన్ పద్మ అవార్డులో కూడా రాజకీయ పరివారానికి సన్నిహితంగా ఉన్నవారు, ఐడియాలజికల్గా సన్నిహితంగా ఉన్నవారికి ఇచ్చిన మాట నిజం. అదే సమయంలో అన్సంగ్ హీరోకు, ఓ చెట్ల రామయ్యకు, ఓ ఆదివాసీ కళాకారుడికి, ఒక మొగలయ్యకు ఇచ్చిన మాట కూడా నిజం. సో అందువల్ల మనము ఈ రకమైన అవార్డులు ఇస్తున్న సమయంలో మనము ఎవరికి అవార్డులు ఇస్తున్నారు అనేది ప్రశ్నించేటప్పుడు పాలిటిక్స్ ఉండకూడదని మాత్రం ఖచ్చితంగా చెప్పగలం.